ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా సెకండ్ ఓడిఐ మ్యాచ్ రివ్యూలోకి వెళ్లే ముందు ఒక షాకింగ్ న్యూస్ చెప్పిన రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ చేస్తే టీమిండియా ఓడిపోతుంది. టీ20 క్రికెట్ ఫార్మెట్లో రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ చేశాడు. ఆ రోజు టీమిండియా ఓడిపోయింది, ఓకే అనుకున్నాం. కానీ ఓడిఐ క్రికెట్ ఫార్మెట్లో ఈరోజు 358 రన్స్ కొట్టినా కూడా ఓడిపోయింది. కానీ రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ చేశాడు. మళ్ళీ టీ20లో లెక్కే ఓడిఐ క్రికెట్ ఫార్మెట్లో కూడా సెంచరీ చేస్తే ఓడిపోయింది. సర్లే టీ20 ఓడిఐ అనుకుంటాం, కానీ ఇంకా కొంచెం ఫాస్ట్కి వెళ్తే ఐపీఎల్లో కూడా సెంచరీ చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయింది. ఇదెక్కడ అదృష్టం రా నాయన, రుతురాజ్ గైక్వాడ్కి ఎంత దరిద్రమా. టీమిండియా ఓటమి 358 రన్స్ కొట్టి మరీ ఓడిపోయారంటే చాలా పెద్ద షాకింగ్గా మారిపోయింది. దీనికి కారణాలు ఏంటంటారు? నెంబర్ 1, యశస్వి జైస్వాల్ మరక్కరం క్యాచ్ని వదిలేయటమా, లేక టీమిండియా బౌలర్స్ మరీ దారుణంగా బౌలింగ్ చేయటం, అసలు ఎక్స్పీరియన్స్ బౌలర్స్ లేకపోవటమా, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమి లాంటి వాళ్ళు లేకపోవటమా, లేక బాల్ అంతా బాగా కొంచెం వెట్ అవ్వటం వల్ల ఫీల్డింగ్ అండ్ క్యాచెస్ మిస్ చేయటమా, మన ప్రసిద్ధ్ కృష్ణ బాగా ఎక్స్పెన్సివ్ అవ్వటమా, ఇంకా ఎన్ని కారణాలు చెప్పుకుంటే చాలా కారణాలే ఉన్నాయి. ఇంకా వాళ్ళ సైడ్ కూడా హ్యామ్స్ట్రింగ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, కానీ అద్భుతంగా ఆడారు. ఇంకా నా పాయింట్ ఆఫ్ లో వరుసగా రివ్యూ స్టార్ట్ చేసేస్తాను మామ. రివ్యూ కంటే ముందు మోహిత్ శర్మ అయితే అన్ని ఫార్మాట్స్కి రిటైర్మెంట్ ఇచ్చేసాడు మామ. ఇంకా మోహిత్ శర్మని క్రికెట్ చరిత్రలో మనం చూడలేము. ఐపీఎల్లో రీసెంట్గా చాలా మ్యాచెస్లో అద్దరు కొట్టేశాడు తన స్లోయర్ బాల్స్లో. ఇంకా రిటైర్మెంట్ ఇచ్చేసి తనైతే వీడ్కోలు చెప్పేశాడు క్రికెట్కి. ఇంకా ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా సెకండ్ ఓడిఐ మ్యాచ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. టీమిండియా అయితే 20వ అంటే 20 సార్లు వరుసగా, మరీ దారుణం మామ, వరుసగా ఇలా ఓడిపోతుంది ఏంటో. టాస్లు చాలా కష్టంగా మారిపోయింది. కెప్టెన్ ఎవరైనా టాస్ ఓడిపోవడం కామన్గా మారిపోయింది. ఇంకా యాజ్ యూజువల్గా టాస్ ఓడిపోయాం. అలాగే టీమిండియా బ్యాటింగ్కి సిద్ధమైపోయింది. సౌత్ ఆఫ్రికా వాళ్ళు బౌలింగ్ ఎంచుకున్నారు. ఇంకా మొదలెట్టేశారు. ఎర్లీగానే రోహిత్ శర్మ వికెట్ని కోల్పోయారు, యశస్వి జైస్వాల్ వికెట్ని కోల్పోయారు. ఇంకా 300 కొట్టడం అనేది చాలా కష్టం అన్నట్టుగా మారిపోయింది. కానీ ఏం చేస్తాం, ఆ తర్వాత నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడ్డారు ఇద్దరు ప్లేయర్స్ మామ. రుతురాజ్ గైక్వాడ్కి ఎనిమి ఎవరైనా ఉన్నారంటే అది విరాట్ కోహ్లీ, విరాట్ కోహ్లీకి ఎనిమి ఎవరైనా ఉన్నారు అంటే రుతురాజ్ గైక్వాడ్ అన్నట్టుగా ఆడారు మామ. ఇద్దరు పోటీగా అలా ఎనిమీస్ లెక్క చూసుకున్నారేమో అర్థం కావట్లేదు. 20 రన్స్ దగ్గర నుంచి ఇద్దరు 30s, 40s, 50s, 60s, 70s, 80s, 90s అలా 100 వరకు మామ. నువ్వా నేనా డూ ఆర్ డై మ్యాచ్ అన్నట్టు హోరీగా పోటీగా కొట్టేస్తూనే వచ్చారు. ఇంకా అలాగే ఇద్దరు కంబైన్డ్గా ఆడుతున్నారు, కోత కొట్టేశారు. ఇద్దరు సెంచరీస్ చేయటం ఫర్ ద ఫస్ట్ టైం, ఇద్దరు పార్ట్నర్షిప్ని బిల్డ్ చేయటం. ఇంకా విరాట్ కోహ్లీ గురించి చెప్పాలంటే ఎంతమంది ప్లేయర్స్ అయినా రాని వాళ్ళతో పార్ట్నర్షిప్ బిల్డ్ చేయగల సత్తా ఉన్న ప్లేయర్ విరాట్ కోహ్లీ. ఇంకా విరాట్ కోహ్లీ అయితే బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్ చేశాడు. ఇంకా కొంతమంది చాలా మాట్లాడినారు, ఆస్ట్రేలియా సిరీస్లో బ్యాక్ టు బ్యాక్ డక్అవుట్లు అయిపోయాడు విరాట్ కోహ్లీ, పని అయిపోయింది అని. ఎప్పుడైతే డక్అవుట్లు అయ్యాడో ఆ తర్వాత మ్యాచ్ 74, నెక్స్ట్ మ్యాచ్ 135, ఆ తర్వాత మ్యాచ్ సెంచరీ. ఇలా వరుసగా 3 మ్యాచెస్లో ర్యాంపేజ్. అది ఆస్ట్రేలియా గ్రౌండ్ అయినా, రాంచీ అయినా, రాయ్పూర్ అయినా కోతాడిచ్చి ఉప్పు నీళ్లు తాగిచ్చేస్తున్నాడు ప్రతి ఒక్కళ్ళకి. ఇంకా మరో సైడు రుతురాజ్ గైక్వాడ్ ఓపెనర్గా రావాల్సిన మిడిల్ ఆర్డర్లోకి వచ్చేసాడు. చాలా ప్రాబ్లం ఉంటుంది, అసలు సర్వైవ్ అవ్వడు అన్నారు. కానీ శ్రేయస్ అయ్యర్ ప్లేస్లో వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ మిడిల్ ఆర్డర్కి న్యాయం చేసేసాడు ఈరోజు. కానీ ఏం చేస్తాం, కొంచెం విరాట్ కోహ్లీ రుతురాజ్ గైక్వాడ్ ఇంప్రెస్ చేశారు, సెంచరీస్ చేశారు అనుకుంటే టీమిండియా ఓడిపోయింది. కానీ రుతురాజ్ గైక్వాడ్ తన ఓడిఐ క్రికెట్ ఫార్మెట్లోనే మొట్టమొదటి సెంచరీని నమోదు చేసుకున్నాడు. నేను కూడా ఉన్నాను, నన్ను కన్సిడర్ చేయండి అని సెంచరీతో అద్దరు కొట్టేశాడు. ఇంకా నెక్స్ట్ ఇంప్రెస్ చేసిన ప్లేయర్ ఎవరైనా ఉన్నారు అంటే కెప్టెన్ కేఎల్ రాహుల్. ఫస్ట్ మ్యాచ్లో హాఫ్ సెంచరీ, సెకండ్ మ్యాచ్లో హాఫ్ సెంచరీ. లిటరల్లీ క్యాప్టెన్గా తను మిడిల్ ఆర్డర్ పొజిషన్లో ఆడుతున్నాడు. మిడిల్ ఆర్డర్లో నుంచి వచ్చి ఫినిషర్గా అద్భుతంగా ప్రతి మ్యాచ్ ఆడుతూనే ఉన్నాడు. అండ్ కేఎల్ రాహుల్ ఇప్పటివరకు ఓడిఐ క్రికెట్ ఫార్మాట్కి 16 to 17 మ్యాచెస్ తను క్యాప్టెన్సీ చేశాడు. అక్కడ ఓడిపోయింది జస్ట్ 2 మ్యాచెస్ మాత్రమే. అంటే కేఎల్ రాహుల్ క్యాప్టెన్సీ చరిత్రలో ఓడిఐ క్రికెట్ ఫార్మాట్లో 2 మ్యాచెస్ మాత్రమే ఓడిపోయాడు. 14 to 15 మ్యాచెస్ గెలిచాడంట. ఇది తన పర్సంటేజ్. ఈవెన్ 2027 ఓడిఐ వరల్డ్ కప్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతాడని అనిపిస్తుంది క్యాప్టెన్గా. ఇంకా మనోళ్ళు 358 రన్స్ కొట్టారు. ఇంకా సౌత్ ఆఫ్రికా వాళ్ళు అయితే యుద్ధం మొదలెట్టేశారు మామ. మరక్కరం క్యాచ్ మిస్ చేశాడు యశస్వి జైస్వాల్ 50 దగ్గర. ఇంకేం చేస్తాం, మనోడు సెంచరీ కొట్టేసి అద్దరు కొట్టేశాడు. డికాక్ వికెట్ పోయింది, కానీ మరక్కరం కోతాడిచ్చేశాడు. ఆ తర్వాత టెంబా బౌమా పార్ట్నర్షిప్ని బిల్డ్ చేసి మళ్ళీ ఫామ్లోకి తీసుకొచ్చేశాడు. ఇంకా నెక్స్ట్ డెవాల్డ్ బ్రేవిస్ చుక్కలు చూపించాడు ఉన్నంతసేపు. అయితే ఏమన్నా కొట్టుడా భయ్యా, కొట్టుడు కొడుతున్నాడు. ప్రతి ఓవర్ సూపర్ ఓవర్ లెక్క ఆడుతున్నాడు, లేదా టీ20 మ్యాచ్ లెక్క ఆడుతున్నాడు. ఏం కొట్టుడయ్యా, పిక్స్లో కొడుతూనే వచ్చేసాడు డెవాల్డ్ బ్రేవిస్.
ఇంకా మాథ్యూ బ్రేడ్స్కే సౌత్ ఆఫ్రికాకి సూపర్ స్టార్ నెస్ట్. ఆ కన్సిస్టెన్సీ ఏంటి, ఆ సింగిల్స్, ఆ టూస్, ఆ త్రీస్, ఆ ఫోర్స్, ఆ సిక్స్లు అన్నీ కవర్ చేస్తూ పిక్స్లు ఆడుతున్నాడు ఈ మాథ్యూ బ్రీడ్స్కి అయితే. ఇంకా డెవల్ బ్రీవ్స్ అద్దరగొట్టేశాడు. ఇంకా ఆల్రెడీ తెలిసిందే కదా, సౌత్ ఆఫ్రికాకి బలం ఏదైనా ఉంది అంటే ఆల్రౌండర్స్. అది ఎన్సన్ కావచ్చు, లేదంటే కేశవ్ మహారాజ్ కావచ్చు, వీళ్ళిద్దరిని మించిన కార్బిన్ బోష్ కావచ్చు. పిక్స్లో బౌలింగ్ బ్యాటింగ్తో అద్దరు కొట్టేస్తున్నారు. సౌత్ ఆఫ్రికాకి బ్యాక్ బోన్గా మారిపోయారు ఈ ఆల్రౌండర్స్ అయితే. ఇంకా బాల్స్ మిగిల్చి కూడా మ్యాచ్ని ఫినిష్ చేసేసారు మామ. 358 రన్స్. ఇలా టీమిండియా ఫస్ట్ టైం అంట ఇంత టార్గెట్ చేసి ఓడిపోవటం కూడా. గతంలో చాలాసార్లు జరిగినాయి కానీ అది 350, 340, కానీ ఈసారి 358 అంట. ఇది మరి ఇంకా సౌత్ ఆఫ్రికా వాళ్ళైతే సిరీస్ని లెవెల్ చేసేశారు 1-1. ఇంకా డిసైడ్ మ్యాచ్ విశాఖపట్నంలో. సో మీరు చెప్పండి, ఎవరు గెలుస్తారనిపిస్తుంది ఈ థర్డ్ ఓడిఐ మ్యాచ్? సౌత్ ఆఫ్రికానా లేక ఇండియానా? కామెంట్ చేయండి.